మరిపోతా 283 ఇప్పుడు దానికి ఇబ్బందిగా ఉంటే బిఎల్ఎస్ అందుబాటులో ఉండాలి. డివిజన్ ఇన్ఛార్జ్ మా మాజీ కార్పొరేటర్లను కలవాలి. ఎవరని మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి కార్యక్రమం మన రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో దేశవ్యాప్తంగా 2002వ సంవత్సరంలో మరి అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ అనే కార్యక్రమం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో మరి జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కావడం జరిగింది. జూలై 14వ తేదీ వరకు మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అనే కార్యక్రమం ఏంటంటే సమగ్ర విచారణ చేయడం జరుగుతుంది. మరి ఈ 20 సంవత్సరాల కాలంలో మరి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఓట్లయితేమి, ఎక్కడైనా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు, మరి ఇతర రాష్ట్రాలకు మరి ఎవరైనా వలస వెళ్ళిన వాళ్లకు మరి అవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేసి మరి ఓటర్ లిస్ట్ని మరి నిర్ధారించడం జరుగుతుంది. మరి ఆ ప్రక్రియలో భాగంగానే మరి ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ మరి మన బిఎల్ఓలు మరి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఈ నెల 15వ తేదీ నుంచి మరి ఈరోజు 27వ తేదీ అంటే సుమారుగా 11 రోజులు మరి ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మరి అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న జిల్లా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే జిల్లాలో 83% ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో 18,96,231 ఓటర్లు ఉంటే దాంట్లో 15,92,162 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు మరి నిన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి జిల్లా యంత్రాంగం మరి ఒక నివేదికలో పత్రికలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నియోజకవర్గాల వారీగా కూడా మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి బద్వేలులో 2,01,629 అంటే 90.81% మరి ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగాయి అని చెప్పి చెప్పడం జరిగింది. రాజంపేట నియోజకవర్గంలో 2,21,712 అంటే 90.95% మరి రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కడప నియోజకవర్గానికి వస్తే ఇప్పటికీ కేవలం 1,85,388 అంటే
65.28% మాత్రమే ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి. అదేవిధంగా పులివెందులలో 2,21,000 అప్లికేషన్లు అంటే 86.86% ఎన్యుమరేషన్ ఫారాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. కమలాపురంలో 176,586 అంటే 85.43% మరి ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాలు మరి డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే 2,11,028 అంటే 86.10% మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. పొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే 2,14,760 అంటే 85.73% మరి ఎన్యుమరేషన్ ఫారాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గానికి వస్తే 1,81,038 అంటే 84.66% మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగిందని చెప్పి మరి నిన్నటి పత్రికలో రావడం జరిగింది జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే పాత వైఎస్ఆర్ జిల్లాను మనం బేస్ చేసుకుంటే మేము మొత్తంగా 83% మరి ఇప్పటికే ఈ 11 రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓలు మరి ప్రజలకు మరి ఎన్యుమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో లీస్ట్గా మరి కడప నియోజకవర్గంలో మరి 2026 ఓటర్ల జాబితా ప్రకారం 2,86,000 ఓటర్లు ఉండారు. 2026 ఓటర్ జాబితాల ప్రకారం 2,86,000 ఓట్లు కడప నియోజకవర్గంలో ఉన్నాయి. మరి తీరా చూస్తే మరి ఇప్పటి వరకు ఈ 11 రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అంటే 1,85,388 మాత్రమే అంటే 65.28% అంటే 65% మరి ఎన్యుమరేషన్ ఫారాలు ఈ 11 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ కావడం జరిగింది. మరి దీనికి కారణాలు ఏంటి అనేది మరి ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము ప్రతి బూత్కు ఒక బిఎల్ఓను అపాయింట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో మరి 287 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. పిఎస్ స్టేషన్స్ 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓను మరి ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రతి పోలింగ్ బూత్కు ఒక బిఎల్ఏని కూడా అపాయింట్ చేసుకునే మరి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది ఎన్నికల కమిషన్. తద్వారా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ 287 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి బూత్కు ఒక బిఎల్ఏని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 287 పోలింగ్ స్టేషన్లలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేటివ్గా ఒక బిఎల్ఏని మనం అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటికే. మరి ఇవాళ తీరా చూస్తే మరి ఒక పక్క బిఎల్ఓలు అపాయింట్ కావడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు అపాయింట్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు కేవలం 1,85,000 మాత్రమే మరి ఇప్పటి వరకు మరి ఎన్యుమరేషన్ ఫారాలు అంటే 65% మాత్రమే మరి ఎన్యుమరేషన్ ఫారాలు మరి ప్రజలకు అందాయి అంటే మరి ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ 10-11 రోజుల్లో మనం గమనించింది ఏంటంటే మరి ఎవరైతే ప్రభుత్వం అపాయింట్ చేసిన బిఎల్ఓలు వాళ్లకు నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు బిఎల్ఓలు ఏం చేయాలంటే ప్రతి డోర్కి వెళ్ళి మరి ఆ డోర్ నెంబర్కి వెళ్ళి ఆ డోర్కు వెళ్ళి మరి ఆ ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉంటే వాళ్లకు ఆ ఎన్యుమరేషన్ ఫారాను ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అంటే వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మరి ఆర్ఓ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ప్రతి బిఎల్ఓ వాళ్ళకు ఏదైతే ఆ బూత్లో సంబంధించిన డోర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ప్రతి ఇంటికాడికి వెళ్ళి మరి ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు, అంటే ఒక్కొక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫారాలు వస్తాయి. ఒక్కొక్క ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు వస్తాయి. ఆ 2 ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి డోర్కు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మనము మరి క్షేత్రస్థాయిలో మనం గమనించింది ఏంటంటే, మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలామంది బిఎల్ఓలు మరి డోర్ టు డోర్ వెళ్ళకోకుండా మరి ఎక్కడో ఆ వీధి చివరన కూర్చొనో లేకుంటే కొందరు సచివాలయాల్లో కూర్చొని మరి ఎవరైతే మరి ఓటర్ కార్డులు తీసుకొని వస్తారో మరి వాళ్లకు మాత్రమే మరి ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి నేను కానీ మా జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ విషయంలో. మరి ఆ రోజు కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనం బిఎల్ఓలు డోర్ టు డోర్ వెళ్ళి మరి ఆ ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు కలెక్టర్ గారు. మరి ఎక్కడో ఒక చోట కూర్చొని లేకపోతే మన సచివాలయాల్లో కూర్చొని మరి ఆ ఎన్యూమరేషన్ ఫారాలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మరి అలర్ట్ కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు మరి ఆ రోజు స్పందించి ఖచ్చితంగా నేను బిఎల్ఓలకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. తద్వారా మాకు మరి ఇవాళ ఇంత తక్కువ శాతం అంటే 65% మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు మరి కడప నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రజలకు అందాయి అంటే దీనికి ప్రధానమైన మరి కారణము మరి బిఎల్ఓలు డోర్ టు డోర్ వెళ్ళలేదని చెప్పి మరి ఖచ్చితంగా మా దృష్టికి రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ప్రతి బూత్లో సుమారుగా 200 నుంచి 300 ఫారాలు మరి ఆ బిఎల్ఓలో కాడ మిగిలిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ అర్బన్ ఏరియాలు అంటే మరి ఎవరైతే శాశ్వత గృహాలు ఉంటాయో మరి ఆ శాశ్వత గృహాల్లో వాళ్ళు ఉంటారు అని మరి ఇక్కడ చాలా మంది సెటిలర్స్ వచ్చి ఉంటారు కాబట్టి మరి బాడిగా ఇళ్లలో మరి ఉంటారు కాబట్టి గతంలో 2024లో మరి ఎక్కడైతే వాళ్ళు ఏ బూత్లో ఓటు వేశారో మరి ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ఉంటారు, లేకపోతే షిఫ్టింగ్ జరిగి ఉంటారు. మరి అలాంటి పరిస్థితులు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి వాళ్ళకందరికి కూడా మరి ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా మన కడప నియోజకవర్గ ఆర్ఓ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మన బిఎల్ఓలోకి అందరికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ప్రతి డోర్ టు డోర్ నాక్ చేసి మరి ఆ డోర్ నెంబర్లో ఎంతమంది ఓటర్లు ఉండారో మరి వాళ్ళకి ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారో మరి వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చామని చెప్పి ప్రతి ఒక్కరి కాడ వాళ్ళు మరి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన ఎన్యూమరేషన్ ఫారాలు కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మరి ఆ బిఎల్ఓల పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరి ఈ ఏదైతే మిగిలిపోయిన ఫారాలు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఖచ్చితంగా మా యొక్క బిఎల్ఏలు కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, మరి మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి బూత్కు ఒక బిఎల్ఏని కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైతే బిఎల్ఓలుగా అపాయింట్ అయ్యారో మరి ఆ బిఎల్ఏలతో మరి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని మా ఆ డివిజన్కి సంబంధించిన మాజీ కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేట్ చేసుకొని మరి ఎక్కడైనా షిఫ్టింగ్ జరిగిన పరిస్థితిలో మరి వీళ్ళు ఎక్కడ ఉండారని చెప్పి మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మరి ఆ ఫారాలు ఏ మిగిలిపోయాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ ఫారాలన్నీ కూడా మరి వాళ్ళు షిఫ్టింగ్ అయిన వాళ్ళ ప్రదేశాలకు మరి వాళ్ళ డోర్ నెంబర్లు కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళకు మరి ఆ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేదానికి మా టీం అంతా కూడా మరి బిఎల్ఓలకు సహకరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా
మరి ఏదైతే మరి కడప నియోజకవర్గ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కడప నియోజకవర్గంలో ఉండే 2,86,000 ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇది ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మనకు కాదు, ఇది మనకు కాదు, ఏదో ముస్లింలకు మాత్రమే, ఇతర వాళ్లకు మాత్రమే అని చెప్పి ఛానల్లో చాలా మందిలో అపోహ ఉంది. అది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు మళ్ళా బిఎల్ఓకు సమర్పించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పూర్తి డేటాతో మీరు సమర్పించిన తర్వాతనే మీకు మళ్ళా కొత్తగా ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో ఆ ఓటర్ లిస్ట్లో మీ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోకుండా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నా కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయకోకుండా మళ్ళా బిఎల్ఓకు ఇవ్వకోకుండా ఉంటే మీ ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు ప్రజలకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా, ఎందుకంటే చాలామంది ఇండ్లు మారింటారు. గతంలో 2024లో మీరు ఒక బూత్లో ఓటు వేసింటారు, ఆ ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉండొచ్చు. మరి ఇప్పుడు 2026 వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు మీరు ఎందుకంటే బాడిగ ఇళ్లలో కాబట్టి మీరు వేరే ప్రాంతాలకు మారి ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా 2024లో ఏ బూత్లో ఓటు వేశారో మరి ఆ ప్రాంతానికి సంబంధించిన మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారు, మాజీ కార్పొరేటర్లు ఉంటారు. ఒకవేళ మీకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికైనా అందకపోయింటే, ఇప్పటి వరకు ఎవరికైనా అందకపోయింటే మీరు ఖచ్చితంగా మా డివిజన్ ఇన్ఛార్జీలకు మరి మాజీ కార్పొరేటర్లకు మరి మీరు సంప్రదించవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీకు సంబంధించిన మీ ఆ బూత్కు సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి బూత్కు ఒక బిఎల్ఏని కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ బిఎల్ఏలు కూడా మీతో సంప్రదించడం జరుగుతుంది. మీ గ్రూపుల్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మా డివిజన్ ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్లకు సంబంధించిన గ్రూపుల్లో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మీ బూత్కు ఫలానా వ్యక్తికి బిఎల్ఏగా మనం అపాయింట్ చేయడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్తో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ నెంబర్ ద్వారా మరి ఆ బిఎల్ఏను సంప్రదించండి. ఖచ్చితంగా బిఎల్ఓతో మాట్లాడి మీకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు మీ ఇంటికి సంబంధించిన ఎంతమంది ఓటర్లు ఉంటే మరి ఆ ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పించే కార్యక్రమం మా డివిజన్ ఇన్ఛార్జ్ కానీ మాజీ కార్పొరేటర్లు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఇవాళ చూస్తే ఈ ఫారం కూడా మరి ఈ రకంగా ఉంటుంది. ఈ ఫారంలో ప్రతి ఫారంలో కూడా ఇది 2026కు ఓటర్ లిస్టుకు సంబంధించిన ఫారం. 2026లో మీ కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఉంటే మరి ఆ ఓటర్లకు సంబంధించి ఎన్ని ఓట్లున్నా అన్ని ఓట్లకు సంబంధించి మీకు సంబంధించిన ఫోటోతో ప్రింట్ అయ్యి ఈ ఫారం వస్తుంది. మరి ఈ ఫారం వస్తుంది బిఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ మీ ఇంటికాడికి వచ్చి మరి ఇలాంటి ఫారాలు మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటరుకు మరి ఇలాంటి రెండు ఫారాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఓటర్కి రెండు ఫారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 ఫారాలు ఎందుకు ఇస్తారంటే ఒక ఫారం ఫిలప్ చేసి ఇంకొక ఫారం ఫిలప్ చేసుకొని ఒక ఫారం మీరు బిఎల్ఓకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత బిఎల్ఓ ఈ ఫారం పైన రిసీవ్డ్ అని సంతకం పెట్టి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఏదైతే మీ కాడ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా రేపు ఓటర్ ముసాయిదా ఎప్పుడైతే ప్రింట్ అయి వస్తుందో అవన్నీ కూడా మళ్ళా మన సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుంది, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రదర్శించడం జరుగుతుంది, ఆన్లైన్లో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఒకవేళ మనం ఫామ్ ఫిలప్ చేసి
మన ఓటు మళ్ళా ఆ ముసాయిదా ఓటర్ లిస్టులో రాకపోతే మళ్ళా మనము ఇక్కడ ఏదైతే మనకు బిఎల్ఓ సైన్ చేసి ఇచ్చిన ఫారం తీసుకెళ్ళి మళ్ళా మనం సంప్రదిస్తే మన ఓటు మళ్ళా ముసాయిదాలో ప్రింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బిఎల్ఓ మీకు సంతకం చేసి ఇచ్చిన ఏదైతే ఈ ఫామ్ ఉందో ఆ ఫామ్ భద్రంగా ఉంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా చాలామంది ఇప్పుడు మీరు ఒకవేళ డివిజన్ ఇన్ఛార్జ్లను సంప్రదించలేదు, ఎక్కడ సుదూర ప్రాంతాల్లో ఉండారు, అలాంటప్పుడు కూడా మీరు ఒక యాప్ ఉంది ఈసీఐ యాప్ అని చెప్పి నో యువర్ బిఎల్ఓ అని చెప్పి ఆ ఈసీఐ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ బూత్కు సంబంధించిన బూత్ నెంబర్ కొడితే మరి ఖచ్చితంగా ఆ బూతులకు సంబంధించిన బిఎల్ఓ ఎవరు అని ఆ వ్యక్తి యొక్క ఫోటోతో పాటు అతని ఆమె ఫోన్ నెంబర్ కూడా కింద మరి దాంట్లో ఉండడం జరుగుతుంది. మీరు ఆ ఫోటోను ఐడెంటిఫై చేసి ఆ ఫోన్ నెంబర్కి మీకు ఫోన్ చేసి నేను ఫలానా డోర్ నెంబర్లో మరి ఆ రోజు 2024 నేను అక్కడ ఉన్నాను, నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను, నాకు నా ఎన్యూమరేషన్ ఫారం రాలేదని చెప్పి మీరు ఆ బిఎల్ఓ దృష్టికి తీసుకెళ్తే, లేకపోతే మీరన్నా ఆ బిఎల్ఓ కాడికి వెళ్ళి మీరు మీ ఫారాలు తీసుకోండి, లేకపోతే మీ అడ్రస్ చెప్తే బిఎల్ఓ మీ కాడికి వచ్చి మరి మీ ఎన్యూమరేషన్ ఫారాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మరి ఎన్యూమరేషన్ ఫారాలు ఫిలప్ చేయడం అంటే ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం అనేది మొదటి విడత. మరి ఇప్పటి వరకు మనము ఎన్యూమరేషన్ ఫారాలు మరి పంచే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదే ఇప్పుడు 65% మాత్రమే ఉన్న పరిస్థితి మన కడప నియోజకవర్గంలో. మరి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి ఓటరు మీకు ఇచ్చిన ఏదైతే ఈ ఫామ్ ఉందో ఈ ఫామ్ని ఫిలప్ చేసి మళ్ళా బిఎల్ఓకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అని ఎవరికైనా అవగాహన లేని పక్షంలో మీ డివిజన్కు సంబంధించిన మాజీ కార్పొరేటర్ కానీ మీ డివిజన్ ఇన్ఛార్జ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి అదేవిధంగా మీ బూత్కు సంబంధించిన బిఎల్ఏ మరి ప్రతి చోట కూడా మరి హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. అన్ని డివిజన్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా మీ ఫారాలు తీసుకొని మీరు అక్కడికి వెళ్తే మీ యొక్క 2002 ఓటర్ లిస్టు చెక్ చేసి మీ 2002లో మీ ఓటర్లు ఉన్నాయో లేదో అని పరిశీలించిన తర్వాత మీ ఫారాలు కూడా ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క ఓటరు మీరు ఫామ్లు తీసుకొని మీరు ఫామ్ ఫిలప్ చేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా మా డివిజన్ ఇన్ఛార్జ్లకు సంప్రదించండి. ప్రతి ఒక్కరూ ఆ డివిజన్లలో ఆ డివిజన్ పరిధిలలో మరి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్కు ఎందుకంటున్నానంటే మరి రేపు భవిష్యత్తులో మీ ఓటు హక్కు లేదంటే ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మరి రేపు రేషన్ కూడా కట్ చేసే అవకాశాలు ఉంటాయి, మీకు పెన్షన్ కూడా కట్ చేసే అవకాశాలు ఉంటాయి, మీకు వచ్చే అమ్మఒడి కూడా కట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు కూడా కోత వేసే కార్యక్రమం భవిష్యత్తులో మరి ఈ కూటమి ప్రభుత్వం చేయబోతుందని చెప్పి మరి తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఓటు ఉండేటట్టుగా మీరందరూ కూడా చూసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి మీకు ఏదైనా అనుమానాలు ఉంటాయి మరి ఈరోజు ఏదైతే 27 జూన్ సాక్షి పేపర్లో మరి ఈరోజు వివరంగా మీకు ఇవ్వడం జరిగింది. మరి ఏ రకంగా మనం ఫారాలు పొందవచ్చు, మరి ఆ ఫారాలు ఏ విధంగా మనం ఫిలప్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ మా 2002లో మా ఓటు లేకపోతే ఏ విధంగా మా తల్లిదండ్రుల ఓట్లతో 2002కు సంబంధించిన ఓటర్ లిస్టులో మా తల్లిదండ్రుల ఓట్లతో మనం ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవాలి, ఒకవేళ 2 మనకు లేకపోతే ఏ రకంగా మా యొక్క ఐడి కార్డ్స్ని మనం ప్రూఫ్ కింద చూపించాలి అని చెప్పి వివరంగా మరి ఈరోజు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈరోజు ఈ సాక్షి పేపర్ కూడా ఒకసారి మీరందరూ కూడా చదవవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి ఆఖరిలో జిల్లా అధికారులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారికి అయితేమి మరి మన కడప నియోజకవర్గ ఆర్ఓ గారికి ఈఆర్ఓలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి బిఏలోకు ఆదేశించండి.
బిఎల్ఓలు అందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి మరి ఈ డోర్ నెంబర్లో మనం ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చామా లేదా అని పరిశీలించి పునఃపరిశీలించి ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే మరి వాళ్ళకందరికి కూడా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సిందిగా మరి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ వాళ్ళకు డోర్ నెంబర్లు తెలియని పరిస్థితిలో మరి ఆ ఓటర్లు ఐడెంటిఫికేషన్ కాని పరిస్థితిలో మా డివిజన్ ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్ ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్లు బిఎల్ఏలు మీ బిఎల్ఓలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.